చాలా సందర్భాల్లో ప్రియులరా, వీ నో ఎవ్రీథింగ్ అబౌట్ అవర్ లైఫ్. నెక్స్ట్ ఇయర్ ఏం చదువుతావు మనకు తెలుసు. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఏదైనా ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ సంవత్సరంలో ఏ ప్రయాణాలు చేయబోతున్నావు. నాకు తెలిసి కొంతమంది 2-3 years ప్లానింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, తమ ట్రావెలింగ్స్ అవన్నీ కూడా. అయితే మానవునికి నిత్యత్వాన్ని గురించిన విషయాలు తెలుసా? డూ యూ నో ద థింగ్స్ అబౌట్ ఇటర్నల్ లైఫ్, వేర్ యూఆర్ గోనా స్పెండ్ యువర్ ఇటర్నిటీ? నీ నిత్యత్వాన్ని నువ్వు ఎక్కడ గడపబోతున్నావు? ఈ లోకంలో నీ జీవితాన్ని ముగించిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? ఇలాంటి విషయాలకు నీ సమాధానం తెలుసా? ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలుగా పిలువబడ్డాయి, చాలా మత గ్రంథాలుగా, పేరెన్నికగలిగిన గొప్ప గ్రంథాలుగా, ప్రజల చేత మన్ననలు పొందిన గ్రంథాలుగా చాలా ఉన్నాయి. కానీ వాటిల్లో ఏ గ్రంథం కూడా నిత్యత్వాన్ని గురించిన సమగ్ర వివరణ మనకివ్వలేరు. వీ కెనాట్ ఫైండ్ ద రియల్ information about eternal life in any other book than the Bible. పరిశుద్ధ గ్రంథం తప్ప ప్రపంచంలో మరి ఏ గ్రంథం కూడా నిత్యత్వాన్ని గురించిన సమగ్ర వివరణ మనకివ్వలేరు. సో దేవుని గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలి? బైబిల్ ఎందుకు మనం చదవాలంటే, ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా మనం ఎలా జీవిస్తే ఆశీర్వాదకరంగా ఉంటాం, నాణ్యమైన జీవితాన్ని మనం జీవిస్తాం. ఆ తర్వాత మరణించిన తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి, మనం ఎవరితో ఉండబోతున్నాం, ఎక్కడ ఉండబోతున్నాం, ఇలాంటి సంక్లిష్టమైన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు బైబిల్ ఇస్తుంది. కనుక వెన్ యూ కమ్ టు ద బైబిల్, యు ఆర్ గెట్టింగ్ ద నాలెడ్జ్ అబౌట్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ టు బికమ్. రానున్న లోకము, రానున్న ప్రపంచాన్ని గురించి కూడా వివరాలు లేఖనాలు రాయబడ్డాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నామంటే చాలా శ్రేష్టమైన అంశాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ వేస్టింగ్ అవర్ టైం. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనలో ఏ ఒక్కరూ కూడా మన సమయాన్ని వృధా చేసుకోవట్లేదు. కానీ ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం ద్వారా మరింత ఆశీర్వాదాన్ని, దీవెనను, పటిష్టమైన అనుభవ జ్ఞానంలోనికి, వాక్య సంబంధ జ్ఞానంలోనికి మనం వస్తున్నాం.